మనం ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బోరబండ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా బోరబండ ప్రజల అభిప్రాయం, ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉందో తెలుసుకుందాం. ఇక్కడ మనతో ఒక అన్న ఉన్నాడు, అన్న యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, జూబ్లీహిల్స్ ఎన్నికల పైన రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజల యొక్క మద్దతు ఏ పార్టీకి ఉండబోతుందని మీ అభిప్రాయం? నా అభిప్రాయం అయితే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కి ఎందుకు ఉంది? ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది. ఓకే. ఇప్పుడు 10 years నుంచి అయితే గోపీనాథ్ గారు ఏం చేయలేదు. ఓకే. ఎందుకంటే మా ఇంటి ముంగట్లే 10 years నుంచి మేము కంప్లైంట్ ఇచ్చాం, ఏం చేయలేదు. 2 months లో వచ్చేసి కాంగ్రెస్ వచ్చేసి మా దగ్గర రోడ్డు డ్రైనేజ్ మొత్తం చేస్తారు. ఓకే. 10 years నుంచి మేము కంప్లైంట్ ఇచ్చాము, ఫండ్ లేదు అది ఇది అని చెప్పేశారు. కాబట్టి మేము కాంగ్రెస్ అంటే మేము ఇక్కడ బోరబండలో కొంతమంది దగ్గర ప్రజాభిప్రాయం తీసుకుంటే ఇక్కడ ఉన్న చాలా మంది పేదలు, ఆటో నడుపుకునే ఫ్యామిలీలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ వల్ల మా జీవితాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి, మా జీవితాలు ముందుకు సాగలేకపోతున్నాయి. మేము అంటే కాంగ్రెస్ అదే విధంగా ఉచిత బస్సుతో మా జీవితాలని, హైడ్రాతో ఇల్లు కూలగొట్టడం, అదే విధంగా తులం బంగారం కావచ్చు, 4,000 రూపాయల పింఛన్ కావచ్చు, అదే విధంగా ఇంకా చాలా హామీలు, నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు. మేము ఎలా మద్దతు ఇస్తామని అంటున్నాయి. చూడండి, హైడ్రా వచ్చింది అంటే హైడ్రా అనేది హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి వచ్చేది. సో ఇప్పుడు బోరబండలో మొన్న ఏమైంది, వర్షం పడింది. ఇంతకు ముందు వర్షం పడినప్పుడు మొత్తం బోరబండ బస్ స్టాప్ మొత్తం నిండిపోతుండే. ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ఇల్లీగల్ హౌసెస్, అది గవర్నమెంట్ చేసింది కరెక్టే అండి, కరెక్టే చేస్తారు. అదర్వైజ్ ఏమవుతుంది, ఇక్కడ మొత్తం వాటర్ మొత్తం ఇక్కడ ఫిల్ అప్ అవుతుంది. రాని వాళ్ళకి మొత్తం చెట్లు నీళ్ళు మొత్తం నిండిపోతుంది. కొన్ని హౌసెస్ కు, ఇల్లీగల్ హౌసెస్ కు చేస్తుంది కరెక్ట్. ఇప్పుడు ఇదే హైడ్రా పాలసీలో మీరు ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే అన్న, అయితే మీరు ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు అభ్యర్థిని చూసి మద్దతు ఇస్తున్నారా, పార్టీని చూసి మద్దతు ఇస్తున్నారా? పర్సనల్లీ అయితే నవీన్ యాదవ్ మంచోడన్న. ఓకే. సో ఎందుకంటే ఆయన ఏంది అంటే చాలా మందికి హెల్పింగ్ చేశాడు. ఓకే, ఆయన ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాడు, చిన్న పిల్లలకు చాలా మందికి ఇస్తున్నాడు. కానీ అంటే వాళ్ళ ఒక ఫాదర్ ఒక రౌడీ షీటర్, వాళ్ళ బ్రదర్ ఒక రౌడీ షీటర్, చాలా మంది ప్రజల్ని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిర్రు. చాలా మంది అటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే, రౌడీలు ఎమ్మెల్యేలు అయితే ప్రజలు తిరగగలుగుతారా అనే ప్రశ్న కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఒక్క నిమిషం సార్, రౌడీ షీటర్ అంటే ఇప్పుడు నా ఇంటికి వస్తాడు, నా ఇంటి మీద దాడిస్తే నేను కూడా రౌడీ అవుతాను, అర్థమైందా? ఎవరు కూడా రౌడీకి, మన ఇంటి మీద వచ్చినప్పుడు మనం కూడా రౌడీ అవుతాం. సో రౌడీ అనేది కాదు, ఆయనకు మంచిది కూడా చాలా ఉన్నాయి. చెడు కంటే మంచి చూడాలి ఎప్పుడు కూడా. ఒక్క దాన్ని బట్టి మీరు రౌడీ అంటే అది కాదు సార్, మంచి చాలా ఉన్నాయి కదా. మీరు చాలా మంది మీకు తెలుసో లేదో చాలా మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే మామూలుగా ప్రజాభిప్రాయం కొంతమంది చెప్తున్నది, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ఇక్కడ ప్రజల్లో ఇన్కమ్ అంటే ఎవరికి కూడా ఉపాధి లభించట్లేదు, చాలా మంది రోడ్డు మీద అంటే ఉపాధి కానీ ఉద్యోగాలు లభించక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటున్నారు. సార్ బీఆర్ఎస్ వచ్చింది 18 సంవత్సరాలు. కేసీఆర్ గారు ఏమన్నారు, ఇంటికి ఉద్యోగం అన్నారు, అన్నారు ఇచ్చిండా? అచ్చా, ఉద్యోగం రాని వాళ్ళకు నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు జేఏసీ వాళ్ళు చేస్తాను, నేను కూడా నిరుద్యోగం సార్, నేను కూడా చదువుకున్నాను, నాకు కూడా ఉద్యోగం రాలేదు. బట్ నేను ఇక్కడ ఉండి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను. అంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావాలి, నా ప్రతి ఒక్కరికి ఉందా, రూల్ ఉందా? అంటే కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, అది చెప్పండి, రూల్ ఉందా? రూల్ అని కాదు, హామీ ఇచ్చారు కదా. చదువు ఎవరికి ఏం పని చేస్తుంది? ఓకే, అంటే మామూలుగా తేడాకు ఏంటి కనిపిస్తుంది. ఉద్యోగం ఇక్కడ లేదు సార్, తెలివి తేటతో సంపాదించాలి. ఓకే, అంబానీ గారు ఏం చదువుకున్నారు? ఓకే అన్న, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అన్న అభిప్రాయం ప్రకారం ప్రజలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మద్దతు మెమోరాండం అనేది 5 years కి ఇస్తారు సార్, 2 years కి ఇవ్వలేదు.
10 సంవత్సరాలు వెయిట్ చేసాం ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా అన్నారా? ఈ కేటీఆర్ కి 2 years లోనే వాళ్ళకి ఓపిక ఆగడం లేదు. ఓకే 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 5 సంవత్సరాలు రెఫరెండం ఇస్తారు ప్రజలు. అంటే ఎట్లా అభిప్రాయం ఉందంటే కేటీఆర్ది పెళ్ళైన తర్వాత పెళ్ళి రాగానే ఇమీడియట్లీ నడవాలి. నడుస్తాడా? నడుస్తాడా చెప్పు? ఓకే నడుస్తాడా అన్న? సార్ రెఫరెండం అనేది 5 years కి ఇస్తారు, ఓకే 2 years కి ఎవరు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంది, రాబోయే రోజుల్లో కూడా మిగతా హామీలను కూడా అది నిలబెట్టుకుంది చెప్పేసి మీ అభిప్రాయం అయితే? ఈరోజు కాంగ్రెస్ కున్నాను, రేపు 5 years తర్వాత ఇవ్వకపోతే నేను వేరే పార్టీకి వెళ్తాను. ఓకే నా ఓటు ఉన్నది సార్, ఓకే నా ఓటు ఉన్నది. నాకు చేయలేదంటే 5 years కి రెఫరెండం ఉంది, అక్కడ వెళ్ళొచ్చు. మరి ప్రస్తుతం అయితే we have to give the judgment to the Congress party right now. ఓకే అంటే మీ అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలు చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలే అయింది, దీన్ని కూడా 5 సంవత్సరాలు చూసి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వారు చెప్పిన విధంగా అభివృద్ధి చేయకుంటే అప్పుడు మా ఓటు ద్వారా అభిప్రాయం చెప్తాము, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కే మా మద్దతు అని అన్న చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.